హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతీషాస్ మినీ వరల్డ్. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో మేమైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఈ సంక్రాంతికి మేము 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో కంప్లీట్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ గురించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ డే 1 వైజాగ్ జూ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇదేంటంటే డైరెక్ట్గా మార్నింగ్ మేము జూకి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడి నుంచి ఆ నెక్స్ట్ డే అంటే వైజాగ్లో స్టే చేసి నెక్స్ట్ డే మేము అరకు వెళ్ళాము. మీరు కనుక అరకు ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సో వీడియోని చివరి వరకు అయితే మాత్రం చూసేయండి. ఎందుకంటే అరకు కనుక వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని నన్ను అడిగితే చెప్తాను అనమాట. సో ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో అక్కడ వ్యూ పాయింట్స్ చల్లటి మంచులో చక్కగా చాయ్ కానీ కాఫీ కానీ తాగుతుంటే అబ్బబ్బా వేరే లెవెల్ ఎక్స్పీరియన్సెస్లు. సో అక్కడ ఉండే ఈ వింటర్ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అక్కడ చాలా అంటే చాలా బాగుందన్నమాట. కంప్లీట్గా మీరు కూడా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అక్కడ రూమ్స్ ఎక్కడ ఎలా స్టే చేయాలి అండ్ మనం ఉన్న టైంలో టైం వేస్ట్ అవ్వకుండా ప్లేసెస్ని ఎట్లా కవర్ చేయాలి, టోటల్గా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ డే మార్నింగ్ మేము వైజాగ్ రీచ్ అయిపోయాము. సో రీచ్ అవ్వగానే ఇంకా డైరెక్ట్గా జూకి వెళ్ళిపోయాము అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వైజాగ్ జూ అయితే మాత్రం విజిట్ చేయండి. సో మా డే 1లో ఫస్ట్ ప్లాన్ వైజాగ్ జూ అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి 70 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్. సో ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు టికెట్. లేదు అంటే మీరు కార్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. సో కార్కి అడిషనల్గా ఛార్జ్ పడుతుంది. బట్ ఏంటంటే కార్ నన్ను అడిగితే నా ఒపీనియన్ అయితే కార్ వేస్ట్ అని అనవచ్చు లోపలికి. ఎందుకంటే అక్కడ అన్ని ప్లేసెస్ని కార్తో కవర్ చేయలేమన్నమాట. సో కార్ పార్క్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగి అటు ఇటు క్లమ్జీ అయిపోతుంది. సో మోస్ట్లీ కార్ అయితే ప్రిఫర్ చేయకండి. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు నడవలేరు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ లోపల మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి. సో నడవటం కొంచెం కష్టమే. బట్ మనం అన్ని ప్లేసెస్ని కవర్ చేయాలి కాబట్టి సో కొద్దిసేపు ఒక చోట అలా స్టే చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ మనం ఈవినింగ్ ఈజీగా అయిపోతుంది మనం అనుకుంటాం. కానీ మార్నింగ్ ఎంటర్ అయితే మాకైతే ఈవినింగ్ 4:30 అరౌండ్ 5 అయిపోయింది బయటకు వచ్చేసరికి. సో మేము వెళ్ళేటప్పుడే లంచ్ తీసుకెళ్ళిపోయాం లోపలికి. సో అక్కడే చక్కగా అవన్నీ సీనరీ చూసుకుంటూ అక్కడే తినేసాము. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ ఎలిఫెంట్స్ దగ్గర ఆగిపోయాం అనమాట. ఎందుకో తెలీదు, వాటిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపించింది. ఎందుకంటే చూసారా, అందులో ఒక ఎలిఫెంట్ అలా డాన్స్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. సో అంటే నాకు వాటికి ఆకలేసిన టైం అనుకుంటా. సో ఏమన్నా ఫుడ్ చేస్తున్నారు అనుకుని అలా డాన్స్ చేస్తుందో వాళ్ళని పిలుస్తుందో నాకు అర్థం కాలేదు. సో వాటి అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అంటే స్టార్టింగ్ లో ఈ రేల్ చూసాము. సో ఇది కూడా అంటే పడుకుని ఉంది, ఫుల్ గా కవర్ చేయలేకపోయాను వీడియో. అది ఎంతసేపటికి పైకి లేవట్లేదు. సో మేమే అంటే వాటి రెస్ట్ టైంలో వెళ్ళామేమో. మా పిల్లలైతే ఫస్ట్ టైం జూ చూడటం అనమాట. వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యారు. ప్రతిదీ చూపిస్తూ అంటే వాటి నేమ్స్ మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తాయి కదా. కిడ్స్ స్టేజ్లో వాళ్ళ స్కూల్లో చెప్పేవన్నీ కూడా వాళ్ళ నేమ్స్ చెప్పడంలో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. అమ్మ అది రేని, ఇది ఎలిఫెంట్ అని, అది జిరాఫ్ అని వాళ్ళంతా ఐడెంటిఫై చేసి చాలా చక్కగా చెప్తున్నారు. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ కోసం మేము జూ ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ డే మా ట్రిప్లో. సో అలానే ఎక్కడా కూడా ఈ జూలో మాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. సో అండ్ అలాగే నెక్స్ట్ మేము ఈ బెంగాల్ టైగర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంది కిందికి పైకిను, ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. సో ఇది మాత్రం ఫేస్ ఎంత అంటే చూడడానికి ఎంత బాగుందంటే పెద్దగా చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ కొంచెం బక్క చిక్కినట్టు అనిపిస్తుంది. బట్ ఈ బెంగాల్ టైగర్ అయితే మాత్రం ఇక్కడ ఈ జూలో వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ మేము ఈ లిపార్డ్ ని చూసాము. అది ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఒక చోటనే కూర్చుని ఉంది. బట్ ఒక అతను ఈ కేస్ దాటి అంటే ఫొటోస్ కి ఇది అడ్డుగా ఉంది అని చెప్పి ఈ కేసు దగ్గరికి వెళ్ళి ఫోటో తీద్దామని వెళ్ళారు. సో ఫోటో తీసినంతసేపు అది అక్కడ నుండి కూర్చుని చూస్తూ ఉంది. ఎందుకో తెలియదు, సడన్ గా ఒక్కసారిగా ఒక్క ఉరుకులో ఆయన దగ్గరకు వచ్చింది. లక్కీగా ఆయన ఏంటంటే అప్పటికే బయటకు వచ్చేసారనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఆ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళొద్దు. సో అక్కడ కూడా ఆల్రెడీ చెప్పారు దయచేసి దగ్గరికి రాకండి అనేసి. బట్ అతను ఫోటో కోసం అనేసి ఫ్రంట్ కి వెళ్ళారు. అయినా చూడండి అది ఎంత అలర్ట్ గా ఉందంటే అబ్జర్వ్ చేసి చేసి సడన్ గా ముందుకు వచ్చేసింది. సో ఇది కూడా అంతే, కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంది. ఈ లిపర్డ్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా ఎక్స్పీరియన్స్ చూస్తున్నంటే ఎలా ఉందంటే మనం నిజంగా ఒక అడవిలోకి వెళితే డైరెక్ట్ గా చూస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది ఫీల్. నెక్స్ట్ ఈ బ్లాక్ బేర్ ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే సో మేము డైరెక్ట్ గా దాని దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూస్తున్నాము వాల్ దగ్గర నించొని. సో నా చేతిలో ఒక కవర్ ఉంది, అంటే స్నాక్స్ కవర్ ఉందన్నమాట. సో నేను ఏంటంటే దాన్ని పిలుస్తున్నాను, నాకు తెలియదు కదా, అంటే అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. నేను ఏంటంటే జస్ట్ ఇలా క్లాప్స్ కొడుతున్నాను. కవర్ పైకి కనిపించేసరికి అది కవర్ అది ఇస్తున్నామని చెప్పి ఒక్కసారిగా జంప్ చేయడానికి ట్రై చేసింది అనమాట. ఒకేసారి సడన్ గా భయపడ్డాము. అంటే అది రాలేదు కానీ అది ట్రై చేసింది చూడండి, నిజంగా చాలా భయం వేసింది వచ్చుంటే పరిస్థితి ఏంటని. సో మీరు ఎప్పుడు కూడా కవర్ చూపించకండి, వెళితే మాత్రం చాలా అలర్ట్ గా ఉండండి. ఇలాంటి వాటి దగ్గర అసలు చాలా ముందే అలర్ట్ గా ఉండాలి, ఏమో చెప్పలేం ఏ టైంలో ఎలా ఉంటుందో. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళేసరికి డీడ్స్ కనిపించాయి. సో ఇవైతే చాలానే ఉన్నాయి గుంపులు గుంపులుగా, ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ది అంటే ఈ డీడ్స్ ఎక్కువగానే కనిపించాయి జూలో. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఫ్రంట్ కి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక డీర్ కనిపించింది. సంథింగ్ ఇది వేరే జాతికి చెందిన డీర్ అనుకుంటా. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది వాటితో పోల్చుకుంటే. నెక్స్ట్ స్లోగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. సో మా పిల్లలు చూసారా పరుగులు పరుగులు తీస్తున్నారు. అంటే ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా, ఎక్కడ కూర్చుని పోదామా అని చెప్పి ఆ ఫ్రంట్ కొంచెం కూర్చోవడానికి సిట్టింగ్ టేబుల్ లా ఉందన్నమాట. సో అందుకనే పరుగులు తీసారు కూర్చుందాం అని చెప్పి. మేము నడిచేలోపు రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఈ క్రోకోడైల్స్ అనమాట. ఇవి ఏంటో అర్థం కాలేదు, ఇన్ని ఉన్నాయో అసలు. ఇవి అంటే చిన్ని చిన్ని పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మొసళ్ళు చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అవన్నీ కూడా పైకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. ఇది చూసారా ఎంత క్యూట్ గా ఉందో. దీన్ని ఏమైతే నాకు తెలియదు, అక్కడ రాసి పెట్టారు బట్ నేను తీయడం మర్చిపోయాను వీటిని చూసే హడావుల్లో. ఇది నేను గుర్తుపట్టలేదు, మా పిల్లలు గుర్తుపెట్టి అమ్మ ఇది లైన్ కింగ్ లో ఉంటుంది కదా ఇది అని అన్నారు. సో వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బట్ దీని చేష్టలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇవి ఒక 3-4 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి వైల్డ్ డాగ్స్ అన్నమాట. సో ఇవి కూడా చాలానే ఉన్నాయి, బట్ ఎందుకు బక్క చిక్కినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ చూడడానికి నక్కల్లానే ఉన్నాయి. అండ్ అలాగే కొద్దిగా ఒక సైడ్ నుంచి చూస్తే డాగ్స్ లాగా అనిపించాయి. బట్ ఇవి చాలా డేంజరస్ అంట. డాగ్స్ చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ వెరీ డేంజరస్ అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఈ బర్డ్స్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎంత బాగున్నాయో వాటిని చూస్తుంటే. చాలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, బట్ వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే ఇవన్నీ గ్లాస్ లోపల ఉన్నాయి. సో గ్లాస్ రిఫ్లెక్టింగ్ వల్ల అంతగా క్లియర్గా వీడియోలో కనిపించట్లేదు, బట్ డైరెక్ట్గా వ్యూ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, బట్ నేను కవర్ చేయలేకపోయాను వాటిని. నెక్స్ట్ ఈ జిరాఫ్లు అనమాట. సో మేము వెళ్ళేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. సో అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి, ఎక్కడ కనిపించలే, కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఈ కొండ చెలువలు ఉన్నాయండి, అవి చూస్తే మాత్రం చాలా భయంగా అనిపించింది చూడడానికి. అంటే ఎక్కడో చెట్టు లోపల అలా
లాక్కున్నట్టున్నాయి అన్నమాట. చూడడానికి కూడా స్నేక్స్, కొండ చెరువు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ చింపాంజీ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుందో. బట్ దీని యాషాలు మామూలుగా లేవు. మేము ఉండగానే అటు ఇటు తెగ జంప్ చేసింది. తర్వాత దాని దగ్గర నుండి ఇంకా మా చిన్నాడైతే అలసిపోయాడు. డాడీ నా వల్ల కాదు నడవటం, ఇంకా ఇంకెంత దూరం అని అడుగుతున్నాడు. సో అలా ఉంటుందండి పిల్లలతో. ఫస్ట్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతారు, తర్వాత కాళ్ళు నొప్పులు వస్తే ఇలా ఫాదర్ కి తప్పదు అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి ఉండాలి. ఈ స్నేక్స్ అని అండ్ తర్వాత బాహుబలి సినిమాలో కనిపిస్తుంటాయి కదా అడవి బుల్స్, తర్వాత ఇంకా కోతులు, ఇంకా చేపలు చాలా చాలా ఉన్నాయి. బట్ మాకు టైం సరిపోలేదు అవన్నీ కవర్ చేయడానికి. సో ఇంకా ఫైనల్గా సగం దూరం నడిచేసరికి ఓపిక అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు అని చెప్పి సో అక్కడ వెహికల్ మాట్లాడుకుని వెహికల్ ఎక్కేసాము. సో ఫైనల్గా ఇంకా చూసేది ఏం లేదు, వెళ్ళేటప్పుడే వెహికల్లో చూసుకొని వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెహికల్ అయితే ఎక్కేసాము. సో ఇదండి మా ట్రిప్ లో డే 1 ప్లానింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా డే 2 ప్లానింగ్ అంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు ప్రత్యూషస్ మినీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.